ఈరోజు మకర సంక్రాంతి కదా. సో మేము ఈరోజు రెసిపీ సకినాలు చేస్తున్నాము. ముందుగా రేషన్ బియ్యాన్ని 8 గంటలు లేదా 10 గంటలు నానబెట్టుకోవాలి. అంత తర్వాత ఆరవేసుకోవాలి. ఒక 2 గంటలు ఆరవేసుకోవాలి. ఆరవేసుకున్న తర్వాత పిండిని పట్టియాలి. పట్టించిన తర్వాత మళ్ళీ కొంచెం అర్ధగంట మళ్ళీ ఆరనివ్వాలి. ఆరనించిన తర్వాత దాని ప్రాసెస్ నేను చెప్తా. 2 కిలో బియ్యానికి మాకి 1/2 కిలో నువ్వులు, ఒక 50 గ్రాములు నువ్వులు. దీని రెసిపీ కంటిన్యూ. 250 గ్రాములు నువ్వులు, 50 గ్రాములు వామ. పిండిలో కలిపే ముందు ఇట్లా నువ్వులను గాలేయాలి, దీంట్లో ఇసుక ఏమన్నా రాకుండా ఉండడానికి. వామును కూడా ఇట్లా చేసుకోవాలి. వాముని నువ్వుల్ని ఇట్లా కొంచెం సేపు 5 నిమిషాలు ఆరనివ్వాలి, తడిపోయేంత వరకు ఆరనివ్వాలి. వామ, నువ్వులు, ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కలపకూడదు, మొత్తం ఆవిరైపోతుంది. ఒకేసారి నీళ్లు పోసి కలిపితే మొత్తం గట్టిగా అయిపోతుంది. మనకి ఎంత కావాలో అంత పోసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా రౌండ్గా ఆ మిశ్రమాన్ని కొంచెం చేతిలో పట్టుకొని రౌండ్గా వేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి ఇట్లా వేసుకోవాలి. ఇది కొంచెం ఆరిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. దీనికి ఒక పుల్ల ఉంటుంది, సకినాల పుల్ల. దాంతో అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి వేడి నూనెలో. ఈ విధంగా ఒకసారి రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. చేసేది మా అత్త, మా పెద్దత్త, మా చిన్నత్త. ఇట్లా ముట్టుకుంటే చూడండి ఎట్లా ఎంత సాఫ్ట్గా ఎరుగుతున్నాయో అట్లా ఉండాలి. మరి సాఫ్ట్గా ఎంత బాగున్నాయి చూడండి, వెన్నెలా నోట్లో కరిగిపోతుంది. ఇంకో ఇలా కాల్చుకొని ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం గాలి ఆరనివ్వాలి. ఆ తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.